బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనర్లను మోసం చేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి గుట్టు రట్టయింది. వన్ సిట్టింగ్ లో ఇంటర్ పాస్ చేయిస్తానంటూ నమ్మించి గొంతు కోసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కొవ్వూరు జూనియర్ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ముద్దునూరి ఆంజనేయరాజు తమను మోసం చేశాడంటూ ఆరోపణలు గుప్పిస్తున్న బాధితులు. గతంలో పోలవరం మండలం వేగేశ్వరంలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆంజనేయరాజు సస్పెండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు తదితర ప్రాంతాల మైనర్ విద్యార్థులకు మాయ మాటలు చెప్పి వన్ సిట్టింగ్ లో ఇంటర్ పాస్ చేయిస్తానని నమ్మించి మోసం చేసి నగదు వసూళ్లకు పాల్పడినట్లుగా బాధితులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాధితులు ఆంజనేయరాజుతో మాట్లాడిన మాటల ఆడియో ఆధారాలు, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించిన వివరాలు రచ్చా మీడియాకు అందించారు బాధితులు. ప్రస్తుతం కొవ్వూరులో పనిచేస్తున్న ఆంజనేయరాజు ఇదే తరహాలో చాలా చోట్ల ఇలా పలువురిని మోసం చేసి నగదు వసూళ్లకు పాల్పడినట్లుగా సమాచారం అందుతోంది. ఆంజనేయరాజు మోసాలపై బాధిత మైనర్లు, వారి తల్లిదండ్రులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయనట్లుగా సమాచారం. ఆంజనేయరాజు మోసాలపై మరిన్ని వివరాలు మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియాలో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనర్లను మోసం చేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి గుట్టు రట్టయింది. వన్ సిట్టింగ్ లో ఇంటర్ పాస్ చేయిస్తానంటూ నమ్మించి గొంతు కోసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కొవ్వూరు జూనియర్ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ముద్దునూరి ఆంజనేయరాజు తమను మోసం చేశాడంటూ ఆరోపణలు గుప్పిస్తున్న బాధితులు. గతంలో పోలవరం మండలం వేగేశ్వరంలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆంజనేయరాజు సస్పెండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు తదితర ప్రాంతాల మైనర్ విద్యార్థులకు మాయ మాటలు చెప్పి వన్ సిట్టింగ్ లో ఇంటర్ పాస్ చేయిస్తానని నమ్మించి మోసం చేసి నగదు వసూళ్లకు పాల్పడినట్లుగా బాధితులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాధితులు ఆంజనేయరాజుతో మాట్లాడిన మాటల ఆడియో ఆధారాలు, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించిన వివరాలు రచ్చా మీడియాకు అందించారు బాధితులు. ప్రస్తుతం కొవ్వూరులో పనిచేస్తున్న ఆంజనేయరాజు ఇదే తరహాలో చాలా చోట్ల ఇలా పలువురిని మోసం చేసి నగదు వసూళ్లకు పాల్పడినట్లుగా సమాచారం అందుతోంది. ఆంజనేయరాజు మోసాలపై బాధిత మైనర్లు, వారి తల్లిదండ్రులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయనట్లుగా సమాచారం. ఆంజనేయరాజు మోసాలపై మరిన్ని వివరాలు మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియాలో. టైం టేబుల్ అదే మనోడిది సోవర్లోకి తేలిపోద్ది. అందుకు నేను అనానాసం పోగొట్టుకోవద్దు. దాని గురించి అంతకంటే ఏం కాదు. ఆ అబ్బాయిది అయిపోయింది. అదే టైం టేబుల్. తమ్ముడు అమౌంట్ ఇవాళ పడిపోద్ది సాయంత్రం కల్లా. నేను ఫోన్పే చేస్తాను. ఇంకోటి అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని కంగారు పడకు, ఓకేనా? ఇవాళ సాయంత్రం కల్లా నీకు 18,000 వేసేస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనర్లను మోసం చేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి గుట్టు రట్టయింది. వన్ సిట్టింగ్ లో ఇంటర్ పాస్ చేయిస్తానంటూ నమ్మించి గొంతు కోసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
కొవ్వూరు జూనియర్ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ముద్దునూరి ఆంజనేయరాజు తమను మోసం చేశాడంటూ ఆరోపణలు గుప్పిస్తున్న బాధితులు. గతంలో పోలవరం మండలం వేగేశ్వరంలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆంజనేయరాజు సస్పెండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు తదితర ప్రాంతాల మైనర్ విద్యార్థులకు మాయ మాటలు చెప్పి వన్ సిట్టింగ్ లో ఇంటర్ పాస్ చేయిస్తానని నమ్మించి మోసం చేసి నగదు వసూళ్లకు పాల్పడినట్లుగా బాధితులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాధితులు ఆంజనేయరాజుతో మాట్లాడిన మాటల ఆడియో ఆధారాలు, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించిన వివరాలు రచ్చా మీడియాకు అందించారు బాధితులు. ప్రస్తుతం కొవ్వూరులో పనిచేస్తున్న ఆంజనేయరాజు ఇదే తరహాలో చాలా చోట్ల ఇలా పలువురిని మోసం చేసి నగదు వసూళ్లకు పాల్పడినట్లుగా సమాచారం అందుతోంది. ఆంజనేయరాజు మోసాలపై బాధిత మైనర్లు, వారి తల్లిదండ్రులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయనట్లుగా సమాచారం. ఆంజనేయరాజు మోసాలపై మరిన్ని వివరాలు మరో ఎపిసోడ్లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియాలో. టైం టేబుల్ అదే మనోడిది సోవర్లో తేలిపోద్ది, అందుకు నేను అనానాసం పోగొట్టుకోవద్దు. దాని గురించి అంతకంటే ఏం కాదు. ఆ అబ్బాయిది అయిపోయింది, అదే టైం టేబుల్. తమ్ముడు అమౌంట్ ఇవాళ పడిపోద్ది సాయంత్రం కల్లా, నేను ఫోన్పే చేస్తాను. ఇంకోటి అంటే ఫోన్ స్విచ్ అయిపోతుందని కంగారు పడకు, ఓకేనా? ఇవాళ సాయంత్రం కల్లా నీకు 18,000 వేసేస్తాను.